ప్రియ ఆదోని మండలంలో ఉన్న ప్రజలకు, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఈరోజు చక్కగా యేసుక్రీస్తు యొక్క జననాన్ని ప్రపంచమంతటా జరుపుకోవడానికి, అలాగే బెరియా క్రిస్టియన్ అసెంబ్లీ ఆదోనిలో కూడా చక్కగా ఈరోజు ప్రార్థన కార్యక్రమాలు చక్కగా జరిగాయి. అలాగే యేసుక్రీస్తు యొక్క బాటలో ప్రజలందరూ నడవాలని, యేసయ్య ప్రేమ కలిగిన వాడని, అలాగే ప్రజలు కూడా ఒకరి మధ్య ఒకరు ప్రేమ కలిగి జీవించాలని, అలాగే యేసుక్రీస్తు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఆయన దయ కలిగిన వాడు, అలాగే ప్రజలు కూడా ఒకరి పట్ల ఒకరు దయ కలిగి జీవించాలని, యేసుక్రీస్తు జీవితంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన క్షమించేవాడు. ప్రజలు కూడా చక్కగా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఈ లోకంలో ముందుకు కొనసాగాలని, అలాగే నూతన సంవత్సరంలో దయా, ప్రేమ, క్షమాపణ కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశించాలని, అలాగే ఉద్యోగస్తులు, అలాగే వ్యవసాయం చేసుకునేవారు, అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు అందరూ చక్కగా అభివృద్ధి చెంది ఈ యొక్క బాటలో ముందుకు కొనసాగాలని, నూతన సంవత్సరంలో ప్రవేశించి చక్కగా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఇద్దరితో నమస్కారం తెలియజేస్తూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మీ పేరు సార్? నా పేరు సాయి కృష్ణ, బెరియా క్రిస్టియన్ అసెంబ్లీ దైవజనుడి. ఉదయం ఎన్ని జరిగింది సార్ ప్రోగ్రామ్? ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ప్రోగ్రాం జరిగింది. భోజనాలు ప్రోగ్రాం అనంతరం వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేద ప్రజలకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రజలకు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ మరి పండుగను ప్రపంచమంతా మరి జరుపుకుంటూ ఉంది. మరి ఎందుకు ఆయన లోకానికి వచ్చాడు, ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడు అనేదే మరి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును పూజించడం, క్రీస్తును ఆయన ఘనపరచడం క్రిస్మస్ అంటే. మరి క్రిస్మస్ దేవాది దేవుడు యేసు క్రీస్తుగా మరి సృష్టిని, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని కలగజేసిన దేవుడు మరి 2025 సంవత్సరాల కిందట ఆయన ఆత్మస్వరూపి అన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని లోకానికి దిగి వచ్చాడు. బైబిల్లో ఒక వచనం ఉంది, పాపమును రక్షించడకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదని రాయబడింది. ఆ యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ముఖ్యంగా పాపములో ఉన్న జనాన్ని, మరి బానిసత్వములో ఉన్న మరి ప్రజలను రక్షించడానికి, చీకటిలో ఉన్న ప్రజలను రక్షించడానికి, మరి అశాంతితో అసమాధానంతో ఉన్న ప్రజలను రక్షించడానికి, వాళ్ళకి శాంతి ఇవ్వడానికి, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ శాంతిని ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. మరి ఆయన ఈ లోకానికి దిగి రావడం 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. మరి చివరి 3.5 సంవత్సరాలు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసి మరి ఆయన చేశాడు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. మరి కుష్ఠరోగులను పుట్టి బాగు చేశాడు. ఎంతోమందిని ఆయన పుట్టి బాగు చేసిన దేవుడు. అంత మాత్రమే కాకుండా సర్వమానవాళి కొరకై ఆ కలవరిశిలలో ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన దేవుడు. మరి లోకానికి వస్తానని ఆయన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, ఆయన హృదయంలో చేర్చుకుంటారో శాంతి, సంతోషము, సమాధానము మరి ఆయన ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మన కుటుంబాలు కట్టబడితే మన దేశం కట్టబడుతూ ఉంది. దేశంలో కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, సంతోషంతో ఉండాలని, సమాధానంతో ఉండాలని, ఈర్ష్యాభావంతో లేకుండా అందరూ మత సామరస్యంతో మరి జీవించాలని మరి కోరుతూ ఈ సందేశం ముగిస్తాం. మీ పేరు? సీతాపతి, R&B గెస్ట్ హౌస్ రోడ్, బెరియా క్రిస్టియన్ అసెంబ్లీ, R&B గెస్ట్ హౌస్ రోడ్, ఆదోని, మండిగిరి.